నమస్తే. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆగస్టు 1వ తారీఖు రోజు 99% వృద్ధులకు పెన్షన్లు ఇచ్చినందుకు వారికి మా యొక్క అసోసియేషన్ తరఫున మేము వారికి నమస్కారాలు చేస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అయ్యా, ఎందరో పేదలకు మీరు సహాయం చేస్తున్నారు. అలాగే గతంలో 2014లో తమరు గెలిచిన తర్వాత ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు పల్లె వెలుగు నుండి ఆల్ట్రా వరకు కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. ఈనాడు ఎన్నికల సందర్భంలో ఆడవాళ్ళకు కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అని చెప్పి పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా వరకు కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నారు. అనేకమైన సమస్యల మీద మీరు గత ప్రభుత్వం చేసిన వాటిని వెలుగులోకి తెస్తూ పేదలకు మంచి చేస్తూ బడుగు బలహీన పేద ప్రజానీకానికి న్యాయం చేస్తున్నారు. అంతూ కూడా మీకు మరొకసారి నమస్కారం చేస్తున్నాను. అయ్యా, మేము అసంఘటిత కార్మికులం. మాకు 52లో ఈపీఎస్ పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించిన తర్వాత అనేకమైన ప్రభుత్వ రంగ సంస్థలకు పెన్షన్ లేక ఇబ్బందులు పడుతుంటే 95లో పెన్షన్ కల్పించారు. 1995లో ఈపీఎస్ 1995 స్కీమ్ ద్వారా మాకు 1000 రూపాయల కన్నా ఎక్కువ రావటం లేదు. అనేకమైన పోరాటాలు చేశాము. దాని ఫలితంగా 96, 97, 98, 2000 ధరల సూచిక మేరకు కొంత 4, 4.3, 4.3, 4.2, 5% మాకు ఇచ్చారు. అయినా కూడా చాలవని పోరాటం చేస్తే 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రూపాయలు మినిమం చేశారు. ఒక్కసారి మీరు ప్రభుత్వ అధినేత ఎంతోమంది కార్మికులకు ప్రజలకు ఎంత వస్తే పూట గడుస్తుంది అని తెలుసు మీకు కూడా. మీ యొక్క దృష్టిని మా అసంఘటిత కార్మిక పైన మీరు ఒక్కసారి మీ యొక్క దృష్టిని పెట్టండి. మేమేమి రిజర్వేషన్ అడగటంలా, మేమేమి రాయితీలు అడగటంలా, చాలని పెన్షన్లతో బతకలేక చివరికి బస్టాండ్లో కూడా పడిగాపులు కాస్తూ కొందరైతే ముసుగులు వేసుకొని అయ్యా ₹1 ఉంటే ఇండి, ₹10 ఉంటే ఇండి, టీ తాగుదాం అనే పరిస్థితిలో మేము ఉన్నాం. మాకు రేపు మీ యొక్క ఎన్నికల ప్రచారంలో మా రఘునాథ్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు పడుతున్న ఆవేదనను మీకు కడపలో తెలియజేసినప్పుడు జీవనభృతిని పరిశీలిస్తానన్నారు. ఆ జీవనభృతిని మీరు ఇస్తారని ఈరోజు మీరు ఇస్తున్న కూడా ఎన్నికల ప్రచారంలో కొన్ని చెప్పలా, అయినా సహృదయంతో ఇచ్చారు. జీవనభృతిని ఇస్తానన్నారు. కావున మేము ఆశించాం. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. మాకు జీవనభృతిని ఆగస్టు నెలలో స్వాతంత్ర దినోత్సవం వచ్చేలోగా మీరు మాకు అసంఘటిత కార్మికులకు జీవనభృతిని కల్పిస్తారని, అంతకుముందు కొంతమంది పెన్షన్లు ఇస్తే అనేకమైన సాకులు చూపించారు. 300 యూనిట్లని
ఇల్లుందని, అసలు తినటానికే మేము బతకలేని పరిస్థితుల్లో ఇళ్ళు కూడా మాకున్నాయా? 300 యూనిట్లు అంటే వాడుకుంటాం, ఇళ్ళలో 300 యూనిట్లు కాల్చవచ్చు. కాబట్టి ఎన్ని పోరాటాలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ యొక్క పదవులు వాళ్ళకి కావాలే కానీ కార్మిక యొక్క కష్టాలు వాళ్ళకి అవసరం లేదు. కార్మిక కష్టాలని తమరు మరియు మీ పక్క రాష్ట్రమైన తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు పేదల కోసం అనేకమైన సమస్యలను పరిష్కరిస్తూ వారికి ఏ విధంగా జీవించగలరు అని వాళ్ళ యొక్క జీవనానికి కావాల్సిన సదుపాయాలు చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా మాకు ఈ యొక్క వృద్ధులకు పెన్షన్ ఇచ్చి జీవనభృతి ఇచ్చి మమ్మల్ని కాపాడగలరని, మేము రాజకీయాలకు దూరం, ఎందరో మమ్మల్ని మోసం చేసి వెళ్ళారు. ఒక పక్క ఓడిపోయి కూడా వాళ్ళు అనేకమైన గిన్నాలు చేస్తుంటారు వాళ్ళ పదవుల కోసం. మేము పేద కార్మికులం, మేము పెడితే తినేవాళ్ళమే కానీ ధర్నాలు చేసేవాళ్ళం కాదు, ఉద్యమాలు చేసేవాళ్ళం కాదు. వాళ్ళకు ఒక్కొక్క వయసు 60 సంవత్సరాల నుండి దాదాపు 80-85 సంవత్సరాలు నిండిన వాళ్ళు మేమున్నాం. మా యొక్క ఆవేదనను భార్యాభర్త బతకాలంటే 1000 రూపాయలతో సారా అనేక ఇబ్బందులు పడుతుంటే గత ప్రభుత్వం అనేక రకాలుగా ఉదాహరణలు చూపించి పెన్షన్లు రద్దు చేశారు. ఆ రద్దు చేసినందువల్లనే రఘునాథ్ రెడ్డి ఆర్టీసీలో చేరి రిటైర్ అయిన తర్వాత ఆయన కూడా కార్మిక పరిస్థితులను ఆలోచించే తమకు విన్నవించినారు. నేను కూడా జూన్ నెల నుంచి మీతో మాట్లాడాలని ప్రయత్నం చేయాలని చేసినా వీలు పడని పరిస్థితిలో ఉన్నప్పుడు జూలై 23వ తారీఖున మాకు న్యాయం చేయండి, మా ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేయండి, మేము అనేకమైన ఇబ్బందులు పడుతున్నాము, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదని తమకు ఒక మెమోరాండాన్ని కూడా సమర్పించి ఉన్నాం. కావున మా అందు దయించి ఆగస్టు 15 లోపల మీరు ఇవ్వగలరని, అలా కొద్ది రోజులే ఉన్నాయి కదా అని ఒకవేళ మీ దృష్టిలో వస్తే కనీసం గాంధీ జయంతి రోజు కన్నా మా యొక్క అసంఘటిత కార్మికులకు వృద్ధాప్య పెన్షన్ని జీవనభృతిగా ఇవ్వగలరని మరీ ప్రార్థిస్తున్నాం. అయ్యా, భార్యాభర్త 1000 రూపాయలతో బతకాలంటే బతకలేకపోతున్నాం. మా యొక్క స్థితిగతులను ఆలోచించండి, మా యొక్క పరిస్థితిని ఆలోచించండి. మేము కూడా మీరంటే మాకు అభిమానం. మాకు పల్లె దాకా మీరు బస్ పాస్ని ఇచ్చినప్పుడు మేము ఆనాడు మీకు పాలాభిషేకం చేశాం. ఆ రోజు చాలా ఆనందంతో మీ ప్రభుత్వం వస్తే మాకు నివేలు జరుగుతుంది అనుకున్నాము. దేవుడి దయ వల్ల మీ ప్రభుత్వం వచ్చింది, మాకు మేలు చేయండి. అదేవిధంగా మీ రాజ్యసభ సభ్యులు మరియు పార్లమెంటు సభ్యులతో మా మొరని, మా ఆవేదనని, మా ఆకలి మంటల్ని పార్లమెంటులో కూడా విన్నవించగలరని, మీ పక్క రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ, కర్ణాటక మరియు తమిళనాడు వాళ్ళు కూడా మీ ఎంపీల ద్వారా, మీ రాజ్యసభ్యుల ద్వారా మా యొక్క 1000 రూపాయల యొక్క ఇస్తున్న ఈ యొక్క పెన్షన్ని ధరల సూచిక మేరగా ఆలోచించి
చేసి మాకు న్యాయం చేయించగలరని. మేమేమి రాజకీయ నాయకులం కాదు, పోరాటాలు చేయటానికి, విమర్శలు చేయటానికి. ఆయన పదవి మేము ఊడగొట్టుకోవడానికి, మా పదవి ఆయన ఊడగొట్టుకోవటానికి. మాకు కావాల్సినది మేము బతుకుటకు జీవనం అడుగుతున్నాం. కాబట్టి మా అందు దయ ఉంచి మీరు ఆగస్టు 15 లోపల మాకు ఇవ్వలేని పక్షంలో కనీసం అక్టోబర్ గాంధీ జయంతి రోజైనా మీరు మాకు ఇవ్వగలరని, మా కార్మికులకి మీరు అండగా నిలబడగలరని, మా కార్మిక ఆవేదన మీరు తెలుసుకోవాలని. మా యొక్క పరిస్థితులు చూడండి. వచ్చే 1000 రూపాయలు చాలటం లేదు, బాడుగులకి చాలదు, తినటానికి లేదు, అనారోగ్యం అయితే లేదు. జీవన భృతి మేము ఎప్పుడో తెచ్చుకున్నాం అనుకుంటే లేదు, తెచ్చుకోలేకపోయినాం. మీ ద్వారా జీవన భృతి ఇచ్చి మాకు న్యాయం చేయగలరని, మాకు మీరిచ్చే ఈ పెన్షన్ ద్వారా కొన్ని వేల మంది జీవించగలరని కోరుతూ మరొకసారి విన్నవించుకుంటూ మీరు మాకు న్యాయం చేయగలరని ప్రార్థిస్తూ విరమిస్తున్నాను.